కర్ణాటక స్టేట్ బలిజ కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి వేణుగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో సహస్ర చండిక మహాయాగం ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి పూజా కార్యక్రమాలు, యాగాలు కొనసాగుతున్నాయి. శృంగేరి వేద పండితులు 250 మంది నేతృత్వంలో 108 హోమ గుండాలతో హోమాలు నిర్వహిస్తున్నారు. నేడు గణపతి హోమం నిర్వహించగా మొత్తైదులు సుహాసినులకు పట్టు వస్త్రాలు అందించి పాదపూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని వేణుగోపాల్ నాయుడు దంపతులు తమ సొంత ఖర్చులతో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నారు. గతంలో కోలార్ మైన్స్ జిల్లాలో అతిరుద్ర మహాయాగం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు హోసూర్ ఎంపీ మునిస్వామి, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కొండదేవయ్య పటేల్, రజనీకాంత్, సంగని పటేల్, కొత్త లక్ష్మణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కొండదేవయ్య పటేల్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా కాపు ఐక్యత కోసం దేశవ్యాప్తంగా కృషి చేస్తున్నామని తెలిపారు. 29 రాష్ట్రాల్లో కార్యకలాపాలు విస్తరించి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి రాజకీయ చైతన్య వేదికలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాపులు ఆర్థిక విద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర సంఘాల సహకారంతో ప్రతి రాష్ట్రంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ಜಗನ್ಮಾತೆ ಅನುಗ್ರಹ ಮಾಡಲಿ ಅಂತ ನಾನು ಹೇಳ್ತಾ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಜಗನ್ಮಾತೆಯ ಅನುಗ್ರಹದಿಂದ ಗುರುಗಳ ಆಶೀರ್ವಾದದಿಂದ ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಹಕಾರದಿಂದ ಯಶಸ್ವಿಗೊಳಿಸೋಣ ಅಂತ ಹೇಳಿ ನನ್ನ ಮಾತು ಮುಗಿಸ್ತೀನಿ. ಇದುವರೆಗೆ ಆಡಳಿತ ಅನ್ನುವಂತಹ ನಿರ್ದೇಶಕರು, ನಾಗವ ಅನ್ನುವಂತಹ ನಿರ್ದೇಶಕರು ಎಲ್ಲ ಸಂಕ್ಷಿಪ್ತ ಮಾಹಿತಿ ನೀಡಿದ್ದಕ್ಕಾಗಿ ಧನ್ಯವಾದಗಳು. ನಾವೆಲ್ಲ ಈಗ ಸಾಕಾಗಿದೆ. ನಾವು 25 ವರ್ಷದಿಂದ ನವರಾತ್ರಿ ಟೈಮಲ್ಲಿ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ದೊಡ್ಡ ನವರಾತ್ರಿ ದುರ್ಗಾಷ್ಟಮಿ ದಿವಸ ದುರ್ಗಾ ಹೋಮವನ್ನು, ಚಂಡಿ ಹೋಮವನ್ನು 25 ವರ್ಷದಿಂದ ಮಾಡಿಕೊಡ್ತಾ ಇರೋದು ನಮ್ಮ ಓಂ ಸಹಸ್ರಕೇವಚ ಗುಣಃ ಸಹಸ್ರಾರ್ಥಂ ಸಹಸ್ರವಾನ್ ಸಮೋವಿನ್ ವಿಷ್ಣುದೋಲಂಬ ಅತ್ಯರಿಷ್ಟ ದಶಾಂಗುಲಂ ಪುರುಷೇ ರಾಜಲಕ್ಷ್ಮಿ ನಾರಾಯಣ ಅವರು ಸಹ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಅವರಿಗೂ ಸಹ ಧನ್ಯವಾದಗಳು.
ಪರವಾಗಿ ನಮ್ಮ ಬಾರ್ಡಿಂಗ್ ಸಂಸ್ಥೆಯ ಪರವಾಗಿ ಅವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ఆల్ ఇండియా కాపు బలిజ సంఘం మరియు కర్ణాటక బలిజ సంఘము అధ్యక్షులు, ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక గౌరవ చైర్మన్ మరి వేణుగోపాల్ నాయుడు గారు దాదాపుగా ఒక 18 సంవత్సరాల నుంచి వారు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా మేము తెలంగాణ నుంచి అటెండ్ కావడం జరుగుతుంది. మరి వారి ఆధ్వర్యంలో అప్పుడు 18 సంవత్సరాల క్రితము ఈ ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఉన్న కాపులు సుమారు 20 కోట్ల మంది అందరినీ ఒక ఐక్యత తీసుకురావడం మా ప్రయత్నం అనేది ముందుకు వెళ్తున్నాము. మరి ఇప్పుడు వేణుగోపాల్ నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు వారికి దేవుడు అమ్మవారు ఇచ్చిన ఆశీర్వాదము సహస్ర చండిక మహాయాగము మరి 7 రోజుల పాటు వారు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఏమున్నాయని కూడా వారు వేణుగోపాల్ నాయుడు గారు వివరించి చెప్పడం జరిగింది. వారు ఇదివరకు కూడా ఒక 13 సంవత్సరాల క్రితము కోటి లింగాలు మరి కోలార్ మైన్స్ జిల్లాలో వారి దేవాలయం ఉంది, కోటి లింగాలది. అక్కడ అతిరుద్ర మహాయాగము అప్పుడు ఒక 3 రోజులు ఎంతో మంది పండితులు ఘనపాటిలతోని ఘనంగా నిర్వహించారు 7 రోజులు. మరి అలాగే ఇప్పుడు కూడా 7 రోజులు ఈ కార్యక్రమం కూడా శృంగేరి పీఠం వాళ్ళు మరి పీఠాధిపతులు మరి ఈ దాదాపుగా ఈ దేశంలో ఉన్న పీఠాధిపతులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. దీనిలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా కాపు కమ్యూనిటీ బలిజ తెలుగు అందరూ కూడా అన్ని పేర్లతో పిలువబడుతున్న కాపులందరూ కూడా వారు ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించినారు. చాలా మంది ఈ 2 రోజుల నుంచి కూడా ప్రజాప్రతినిధులందరూ రావడము ఈ మహాయాగాన్ని చూడడము ఎంతో ఆనందం. నిజంగా చెప్పాలంటే ఇది ఎప్పుడో దేవతల కాలంలో రాజుల కాలంలో చేసిన ఈ సహస చండిక మహాయాగము మరి వేణుగోపాల్ నాయుడు గారు ఈరోజు వారి కుటుంబ సభ్యులు 7 రోజులు వారి సొంత ఖర్చులతోని సుమారు ఒక 7-8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మహాయాగంలో అందరినీ కూడా పాలు పంచుకునేటట్టు దీనిలో అందరు ప్రతి ఒక్కరు వచ్చి ప్రసాదం తీసుకొని దీనిలో అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని వారు పెద్ద మనసుతోనే లోక కళ్యాణార్థం చేస్తున్న ఈ యాగము సక్సెస్ కావాలి. వారి కుటుంబము వారు చేస్తున్న లోక కళ్యాణార్థం కూడా అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుచు వారు సత్యసాయిబాబా భక్తులు. మరి మా కమ్యూనిటీలో కూడా కాపు కమ్యూనిటీలో కూడా ఒక సేవాభావంతో కూడా ఒక మంచి మనసుతోనే మేమంతా కూడా కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే అమ్మవారి ఆశీర్వాదం ఉండి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుచున్నాను.